మనం తరచుగా వింటూ ఉంటాం కదా తుఫానుల గురించి. ప్రకృతి యొక్క అద్భుతమైన శక్తి ఈ తుఫాను. ఈ శక్తి వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అవి ఎందుకు ఎలా ఏర్పడతాయి? ఈరోజు మనం తుఫాన్ అనే ఈ అద్భుతమైన మరియు భయంకరమైన వాతావరణ వ్యవస్థ వెనుక ఉన్న విజ్ఞానాన్ని గురించి తెలుసుకుందాం. అయితే మీరంతా ముందుగా ఇలాంటి అద్భుతమైన విషయాల గురించి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ద తెలుగు వరల్డ్. తుఫాను అనేది సముద్రంపై ఏర్పడే తక్కువ వాతావరణ పీడనం. అంటే గాలి లేని ప్రదేశంలోకి చుట్టూతా గాలులు వచ్చి దూసుకువచ్చి వలయాకారంలో తిరిగే ఒక వ్యవస్థ. అయితే ఇక్కడ మీరు రెండు పదాల గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అవి అల్పపీడనం, అధిక పీడనం. ఎక్కువ గాలి ఉన్న ప్రాంతాన్ని అధిక పీడనం అని అంటారు, తక్కువ గాలి ఉన్న ప్రాంతాన్ని అల్పపీడనం అని అంటారు. తుఫాన్లు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఏర్పడతాయి. అక్కడ గాలి వేడెక్కి తేలికగా మారి పైకి లేచి అల్పపీడనాన్ని సృష్టిస్తుంది, అంటే గాలి ఉండకుండా చేస్తుంది. ఈ అల్పపీడనం ఉన్న ప్రాంతంలోకి చుట్టూ గాలులు వలయాకారంలో వేగంగా తిరగడం మొదలెట్టి మరింత తీవ్రమై వాయుగుండంగా మారి ఆపై తుఫాన్గా మారుతుంది. అల్పపీడనం ఏర్పడిన ప్రదేశంలోకి నాలుగు వైపులా నుండి గాలి రావడం వల్ల సుడిగుండాలు ఏర్పడతాయి. ఈ సుడిగుండం ద్వారా నీరు తేమ రూపంలో పైకి వెళ్తుంది. అలా పైకి లేచిన తేమ గాలి చల్లబడి మేఘాలుగా మారుతాయి. వాయుగుండంగా మారి ఆ గాలులు మరింత పెరిగి వ్యవస్థను మొత్తం అతలాకుతలం చేస్తాయి. ఒక్కోసారి వాయుగుండం అక్కడ వచ్చే గాలుల వేగం 61 కిలోమీటర్ల నుంచి 88 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అసలు ఇంతకు మించి కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అప్పుడు తుఫాను అని చెప్పి దానికి పేర్లు పెడతారు. ఆ పేర్లు పెట్టడానికి కూడా ఒక వ్యవస్థ ఉంటుంది. చాలా వరకు తుఫాన్లను ప్రాంతాన్ని బట్టి హరికేన్ అని, అంటే అట్లాంటిక్ మహాసముద్రంలో వస్తే హరికేన్స్ అని, పశ్చిమ పసిఫిక్లో వస్తే టైఫూన్ అని, మన హిందూ మహాసముద్రంలో వచ్చినప్పుడు తుఫాన్లు అని పిలుస్తారు. తుఫాను కేంద్రంలో ప్రశాంతంగా మేఘాలు లేని ప్రాంతాన్ని కన్ను అంటారు. అలాగే కన్ను చుట్టూ ఉన్న ప్రాంతంలో అత్యంత వేగవంతమైన గాలులు, అత్యధిక వర్షపాతం ఉంటే దాన్ని కన్నుగోడ అంటారు. ఇక తుఫానులు నీటి ఆవిరి నుండి విడుదలయ్యే గుప్త ఉష్ణం ఉంటుంది కదా, దాన్ని శక్తి మూలము అంటారు. ఇక తుఫానుల సమయంలో మనం తరచుగా వినే పదాలు తుఫాను బలపడడం అని వింటుంటాం కదా. అంటే గాలి వేగం పెరిగి పీడనం తగ్గి అది మరింత విధ్వంసకరంగా మారడం. అలాగే బలహీనపడము అంటే గాలి వేగం తగ్గి పీడనం పెరిగి తుఫాను శక్తిని కోల్పోతుంది. దీన్ని బలహీనపడడం అంటారు. అంటే నీటిపైకి లేదా భూమిపైకి ప్రవేశించినప్పుడు ఇలా జరుగుతుంది. తుఫానులు అనగానే తీవ్రమైన గాలులతో, ఉధృతమైన వర్షాలతో జనాలు పడే ఇబ్బందుల గురించి మాత్రమే మాట్లాడుకుంటుంటారు. కానీ తుఫానుల వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా ఉష్ణ సమతుల్యత. అంటే ఉష్ణమండల ప్రాంతాల నుండి వేడిని ధృవాల వైపుకు తరలించి ప్రపంచ ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో తుఫానులు చాలా సహాయపడతాయి. అలాగే కొన్ని ప్రాంతాలలో నేలలో పోషకాలను పెంచడానికి చాలా దోహదపడతాయి. అంటే నేలను సారవంతం చేయడానికి ఉపయోగపడుతుంది తుఫాను. ఇక తుఫానులు సముద్ర జీవనం, ఈ విషయం మీకు తెలిసే అనుకుంటా. తుఫానులు సముద్రాన్ని కదిలించి అడుగున ఉన్న పోషకాలను బయటకు తీసుకొని వస్తాయి. ఇది సముద్ర జీవరాశికి చాలా మేలు చేస్తుంది. ఈ భూమి మీద సంభవించిన అతి ప్రమాదకరమైన తుఫానులలో అత్యంత ప్రమాదకరమైన తుఫాను మన దేశంలోనే నమోదయ్యింది. అది 1970 నవంబర్ 12న ప్రస్తుత బంగ్లాదేశ్, ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్గా పిలువబడేది, అక్కడ సంభవించింది. మన భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ను తాకింది ఈ తుఫాను కారణంగా 3 లక్షల నుండి 5 లక్షల మందికి పైగా మరణించారు. ప్రధానంగా గంగా డెల్టాలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. గత నెలలో సంభవించిన మొంతా తుఫాను ఎంతటి నష్టాన్ని కలగజేసిందో మనందరికీ తెలిసిందే. ఆ గాయాల్ని మరవకముందే రేపు దిత్వా తుఫాను రాబోతుంది. ఆ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ